ఊరం మిరపకాయలు. కావేరి రాలేదా? ఈవినింగ్ స్పెషల్ క్లాస్ ఎందుకు వచ్చేస్తుంది? వస్తే ఒకసారి ఇంటికి రమ్మని చెప్పండి. ఏం లేదు, మ్యాట్ కొంచెం స్లిప్ అయిపోయింది. ఆర్ యు ఓకే? ఏం కాలేదు, ఫైన్ అండి, ఫైన్, ఐఎమ్ ఫైన్. ఏంటి విషయం? అదే నా చక్కెర కావాలి, అయిపోయింది. అప్పు ప్లీజ్. ష్యూర్. థ్యాంక్ యూ. కొంచెం వాటర్. ఏమండి, కోల్డ్ వాటర్ ఓకే? అదే మేడపైన నా చెడ్డీ ఎగిరి మీ బట్టలతో కలిసిపోయింది. నేను అడిగేలోపు మీరు మూటతో కిందొచ్చేశారు. సారీ. తెగ నవ్వేస్తున్నారు. ఏం లేదే. అదేంటో చెప్పినవండి. మనిషి చూడ్డానికి సాధారణంగా ఉన్నా వేసుకునే చెడ్డి విఐపి. కాలనీలో పెద్ద టాకరా నువ్వు చెడ్డీతో బయటకు వచ్చింది. చెడ్డి గాలికి ఎగిరిందిరా. అది సరే, గాలికి ఎగిరిన చెడ్డి స్ట్రైట్ గా నళిని ఇంటికి ఎలా వెళ్ళింది? చెడ్డి మాత్రం ఎగిరిందా? సూపర్ మ్యాన్ లాగా చెడ్డీతో నువ్వు ఎగిరావా? ఊరుకోరా. ఆడ మీద బట్టలు ఆరేసిన తీయడానికి వెళ్తే అక్కడ నళిని ఉంది. అప్పుడు గాలి వస్తే నా చెడ్డి అలాగే. కథలొద్దమ్మా, నీకు నళినికి ఏంటి? ఏంటంటే అదే ఏంటని. కొంపలు మునిగిపోతాయిరా దుర్మార్గులారా. నల్ని కాలనీకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఒంటరిగానే ఉంది. నీకు భార్య పోయి 4 సంవత్సరాలు అయింది, ఒంటరిగానే ఉన్నావు. అందుకని తప్పులేదే. చూడండి, తను అలాంటి టైప్ కాదు. మరి ఎలాంటి టైపు? నీ కూతురేమో ఆంటీ ఆంటీ అంటూ తనితోనే ఉంటుందిగా. తప్పు తప్పుగా రారా అలా అలిగితే ఎలా? ఏం తీసుకుంటావు? ఏం తాగుతావో చెప్పు. అదే ఇవాళ నాకేం వద్దు. ఈ నెల కొంచెం బడ్జెట్ టైట్. వీడు ఇండియాకి ఫైనాన్స్ మినిస్టర్ రా, డబ్బు లేదని గౌరవంగా చెప్పుకుంటున్నాడు. నీకేంటి? మీ ఇంట్లో నువ్వు, మీ నాన్న, మీ అన్నయ్య ముగ్గురు సంపాదిస్తారు. నా ఇంట్లో నేను ఒకటినేగా. తాగాను కదా చెవులో పూలు పెట్టకు. పచ్చళ్ళ బిజినెస్ బానే ఉంది. అవునరా, పచ్చళ్ళ బిజినెస్ లో ₹1 కోటి టర్నోవర్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్ ఫీజు కట్టేసరికి సొమ్మంత కర్పూరంలో కరిగిపోతుంటే. స్తోమత కన్నా పెద్ద స్కూల్లో చదివించమని ఎవరు చెప్పారు నీకు? భలే వారు సార్. పిల్లలకి ఇవ్వడానికి మా నాన్న సంపాదించిన సొమ్ముందా? ఇవ్వగలిగే చదువు ఒకటేగా. మంచి స్కూల్ వద్దా? మరి ఎందుకు ఏడుస్తావు? అరే, స్కూల్ అంటే గుర్తొచ్చిందిరా. మా పిల్లలు చదివే స్కూల్లో స్విమ్మింగ్ పూల్ కట్టడానికి డొనేషన్ అడుగుతున్నారు. ఏ మంచి విషయమేగా. ఏంటి మంచి విషయం? ఆ స్కూలే స్విమ్మింగ్ పూల్ సైజులో ఉంటే. నా కష్టం వినండి. నా చెల్లెలు కొడుకు చెవి కుడుతున్నారంట. సంప్రదాయం ప్రకారం మేనమామ కమ్మలు పెట్టాలి, బట్టలు కొనాలి, ఎన్ని ఖర్చులున్నాయి. ఇలాంటి ఫంక్షన్స్ వస్తే నలజిత్తుగాళ్ళు ఏం చేస్తారని ఆలోచించరా ఇళ్ళు? అది వదిలే, ఎవడైనా మగబిడ్డకి చెవులు కుట్టిస్తారా? మన చేత ఖర్చు పెట్టించాలనుకుంటే ఆడపిల్లకు కూడా జంజం వేస్తారు.